సో బాడీలో ఎప్పుడైనా సరే మనకు ఇన్ఫ్లామేషన్ తగ్గితే మనకు నొప్పి రాదు. అండ్ ఒకరు మనం నార్మల్ భాషలో మనం చెప్తే ఒకరికి ఓకే యంగ్ ఏజ్లో ఒకరికి డయాబెటీస్ వచ్చేసింది, లేకపోతే వాళ్ళకు ఆర్థరైటిస్ వచ్చేసింది, లేకపోతే వాళ్ళకు నార్మల్గా జాయింట్ పెయిన్ వచ్చేసింది, వాళ్ళకు ఏం తెలియదు, ఏమైందని వాళ్ళకి తెలియదు. బట్ హీస్ గెటింగ్ పెయిన్ ఆల్ ఓవర్ జాయింట్స్, ఆల్ ఓవర్ బాడీ ఈస్ గెటింగ్ పెయిన్. వాళ్ళకు మీరు ఏం చేయాలంటే జస్ట్ నా సజెషన్ ఇది, జస్ట్ ఫర్ 3 days లెట్ హిమ్ టేక్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్. దే షుడ్ స్టాప్ ఆల్ సైడ్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్ ఫర్ ద డే కంప్లీట్గా. వేరే ఐటమ్స్ అన్నీ మానేయాలి, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ తినండి. బట్ విదిన్ 3 days ఆఫ్ టైమ్ దే విల్ గెట్ క్యూర్, కంప్లీట్లీ క్యూర్ ఫ్రమ్ ద పెయిన్. జస్ట్ తిని చూడు మంచిగా. దిస్ ఇస్ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో ఇట్స్ వండర్ఫుల్ రెమెడీ. బట్ ఓన్లీ థింగ్ అంతా చేయాలి కదా. ఇంకా కొంతమంది ఇది చెప్పిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, సార్ ఎటా కాదు, మేము ఫ్రూట్స్ తినము బట్ తర్వాత అగైన్ టిఫిన్ చేసాం, అగైన్ మేము నైట్ పూట కొంచెం చపాతి తినాం, ఇది అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్, యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద ఎక్స్క్యూజ్. అక్కడ యూ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ ఫర్ ద కమిట్మెంట్. ఓకే, వన్స్ యూ ఆర్ వెరీ స్ట్రిక్ట్ టు ద కమిట్మెంట్, యూ విల్ డెఫినెట్లీ గెట్ రిజల్ట్, అండ్ ఇట్ విల్ బి రిజల్ట్ విదిన్ 3 days ఆఫ్ టైం ఓన్లీ. ఎక్కువ రోజు పట్టదు. సివియర్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు మీరు జస్ట్ 3 days ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినిపించండి, వితౌట్ యాడింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్, దే విల్ గెట్ క్యూర్. మెడిసిన్స్, ఫుడ్ అసలు ఏం అవసరం లేదు, ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలాంగ్ విత్ లీఫీ వెజిటబుల్స్ కూడా. ఓకే, వాళ్ళకు ఎంత ఘోరమైన పెయిన్ ఉన్నా సరే తగ్గుతుంది. బట్ అక్కడ రీజన్ ఏంటి అని మనకు తెలియాలి. సో వాళ్ళకు ఎందుకు వచ్చింది ఆ టైప్ పెయిన్, కంటిన్యూస్లీ కొంతమందికి పెయిన్ ఉంటుంది. సో దర్ మే బీ సమ్ అదర్ రీజన్స్, లైక్ మేబీ యూరిక్ యాసిడ్ లెవెల్ వాళ్ళకు ఎలివేట్ అయింది బాడీలో, దానివల్ల కూడా రావచ్చు. లేకపోతే ఆర్థరైటిస్ డెవలప్ అయింది, దానివల్ల కూడా రావచ్చు. ఒకరికి చికెన్ గునియా కానీ లేకపోతే డెంగ్యూ కానీ వచ్చేస్తే దానివల్ల కూడా వాళ్ళకు రావచ్చు. సో మనకు తెలుసుకోవాల్సిన చాలా అవసరం.